ఈరోజు సండే కదండీ! సండే అని చెప్పి మా వారైతే కోనెం చేప తీసుకొనొచ్చారండి. అంటే చికెన్‌కని వెళ్లారు. చేప చాలా ఫ్రెష్‌గా కనిపించి తీసుకొనొచ్చారు. పిల్లలకైతే నేను 3, 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి పెట్టాను. వాళ్ళకి బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసాయి. వాళ్ళకి సెట్ కాలేదు సముద్రం చేప. అప్పుడు డాక్టర్‌ని అడిగితేమో ఒక 6, 7 ఇయర్స్ వచ్చే వరకైతే పిల్లలకి సీ ఫుడ్ పెట్టొద్దని చెప్పారు. మళ్ళీ ఇప్పుడొకసారి ట్రై చేద్దాం. 9 ఇయర్స్ వచ్చేసాయి కదా! అని చెప్పేసయితే మేమొకసారి పెట్టాము. దేవుడి దయ వల్ల ఏం కాలేదండి. ఇప్పటికైతే సెట్ అయ్యింది వాళ్ళ బాడీకి. నేనైతే పిల్లలు తింటారని చెప్పేసి ఎక్కువ మసాలాలేమి యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా అయితే చేశానండి ఫిష్ కర్రీ. ముందుగా ఫిష్ అనేది క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా! కొంచెం ఆయిల్ ఎక్కువ పడతదండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని, నేనైతే టొమాటో గుజ్జు వేసుకుంటున్నానండి. అంటే నాటు టొమాటో కదా! సో, డైరెక్ట్‌గా కట్ చేసేసి వేసుకుంటున్నాను. మీరు హైబ్రిడ్ టమాటో అయితే దాన్నేమొచ్చి ప్యూరీలా చేసి మిక్సీ చేసి వేసుకోవడం మంచిది. సో, టొమాటో గుజ్జు వేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్టు, పసుపు, కారం వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే టొమాటోకుండే పచ్చి స్మెల్ అనేది పోతది. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని, మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా! అది వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ అనేది మీరు చూసి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్‌గా అందులో గరం మసాలా 1 స్పూను, కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అయిపోయిందండి. మనకి కోనెం ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా. నేనైతే ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోద్ది కాబట్టి నేనింకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.